యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఎవరి కోసం అయితే వెతుకుతూ ఉన్నారో ఆ యేసును నేనే. ఆ మాటలు వాళ్ళు విన్న వెంటనే హడలెత్తిపోయి ఉంటారు వాళ్ళు కదండి. వాళ్ళకు అరే మేము ఈ వ్యక్తిని ఏదో ఒక పెద్ద దొంగను పట్టుకోవాలనేటువంటి స్థితిలో మేము ఇక్కడికి వచ్చాము. హడావడిగా ఆ యొక్క యుద్ధ ఆయుధాలతో అన్నీ తీసుకొని మేము వచ్చాము. మేము ఎవరినైతే వెతుకుతున్నామో ఆ వ్యక్తి వచ్చి నేనే ఆయన అని చెప్పి ఇంత ధైర్యంగా నిలుచుకుంటున్నాడంటే ఈయన ఎలాంటి వాడో అని వాళ్ళు కూడా ఒక క్షణము ఏమైపోయారంటండి, వెనుకకు తగ్గారంట. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు ఆ టైంలో కదండి. మళ్ళీ అడుగుతున్నాడు యేసయ్య, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే వాళ్ళు మళ్ళీ అదే మాట చెప్తున్నారు. వాళ్ళకి కన్ఫర్మ్ అవ్వట్లేదు అది యేసయ్యేనని. వాళ్ళు మళ్ళీ అదే మాట చెప్తున్నారు, మేము నజరేయుడైన యేసుని వెతుకుతూ ఉన్నామని. అయితే ఆయన అంటున్నాడు కదా, అయితే మీరు వెతుకుతున్నది నన్నే, కాబట్టి నాతో ఉన్న వీరిని మీరు పోనీయుడి, వారిని వదిలిపెట్టండి. చూడండి, ఇక్కడే ఈ వచనంలోనే మనకి ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తనతో ఉన్న వారి కోసము, తన యందు ఉన్న వారి కోసము, తను ఏర్పాటు చేసుకున్న వారి కోసము, మన అందరి కోసము కూడా తన్ను తాను ఏం చేసుకుంటున్నాడండి, ఏం చేసుకుంటున్నాడు, అర్పించుకుంటున్నాడు కదండి. త్యాగము చేసుకుంటున్నాడు. సెల్ఫ్ సాక్రిఫైస్ అని అంటారు ఇంగ్లీష్లో. అవునండి, సాక్రిఫైస్ అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే తెలుగులో అర్పించేసుకుంటున్నాడు తనకు తాను అక్కడ ముందుకొచ్చి నేనే ఆయన్ని, కాబట్టి నన్ను మీరు బంధించండి, నాతో ఉన్న వీళ్ళందరినీ కూడా మీరు విడిచిపెట్టండి. ఒక వచనాన్ని మనం చదువుకున్నాం ఇందాక, సహోదరి కూడా చదివించింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఒక చక్కటి వచనం. ఆ వచనంలో యేసయ్య యొక్క త్యాగం ఏంటో చాలా 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 అద్భుతంగా రాయబడింది అనమాట. చదువుదాం 6వ వచనం నుండి ఒకసారి, స్లోగా నీట్గా చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి. ఒక్కొక్కటిగా చదువుతాం మనం. చూడండి, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆయన జననము మొదలుకొని ఆయన మరణించినంత వరకు కూడా ఆయన జీవితంలో ప్రతి ఒక్క అడుగు త్యాగమేనండి. ఆయన జీవితంలో ఆయన జననము నుండి ఆయన మరణము వరకు ప్రతి ఒక్క క్షణము కూడా త్యాగముతో కూడుకున్నదే. చూడండి, జననము దగ్గరే మనం చూస్తే సర్వోన్నతుడైన దేవుని కుమారుడయ్యుండి కదండి, దేవుని యొక్క కుడి పార్శ్వమందు కూర్చుండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఏ రూపంలో పుడుతున్నాడంట ఆయన? చదవండి, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి. ఆయన జననమే త్యాగం. పరలోకాన్ని విడిచిపెట్టాడు, తండ్రితో ఉండాల్సినటువంటి ఆ యొక్క గొప్ప స్థితిని విడిచిపెట్టాడు కదండి. అద్వితీయ దేవునితో ఉండవలసినటువంటి అద్వితీయ కుమారుడు మానవ పోలికగా ఈ లోకంలోనికి జన్మించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా! త్యాగం కదా. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజు కుమారుణ్ణి వచ్చి మాతో పాటు వచ్చి జీవించమనండి, మాలాగా జీవించమనండి అని అడిగితే ఆ రాజు కుమారుణ్ణి పంపించడానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఈ లోకరీత్యా కథలు వింటూ ఉంటాం మనం, పలానా రాజకుమారుడు సాధారణ వేషం వేసుకుని వెళ్ళి ప్రజలతో పాటు ప్రజల కష్టాలు తెలుసుకున్నాడని. అవునా? ఎంతవరకు తెలుసుకునేంతవరకే కదా. ఆ తర్వాత మళ్ళా వెళ్తాడు, తన రాజ్యంలో ఉంటాడు. కానీ ఈ రాజు అలా కాదు. ఈ రాజు తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రజల కోసం మరణించాడు కూడా. హల్లెలూయా! చూడండి, ఆయన జననమే ఒక త్యాగం. పరలోకాన్ని విడిచిపెట్టాడు, తండ్రితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు, మానవ రూపాన్ని ధరించుకున్నాడు కదండి. అద్వితీయ ఆ యొక్క అక్షయమైనటువంటి దేహానికి ఈ క్షయమైన దేహానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో కదండి. ఆ అక్షయమైన దేహానికి, ఆ అద్వితీయ దేహానికి నొప్పి ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు, ఏముండదు, అన్నింటికీ అదే అధికారం కలిగింది. కానీ ఈ క్షయమైన దేహానికి నొప్పి, బాధ, మనోభావాలు, అన్ని రకాల వేదనలు, అన్ని రకాల అనుభవాలు తెలుస్తాయి కదండి. చూసారా ఎంత త్యాగం కదా అది, దేవుని త్యాగం. ఆయన చేసిన మొదటి త్యాగం అదే. పరలోకాన్ని విడిచిపెట్టి మానవ రూపుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేసిన ఇంకో త్యాగం ఏంటండి? చదువుదాం. మానవుని పోలికగా పుట్టి, మనుషుని పోలికగా పుట్టి
దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. పోనీ ఆయన మానవుడిగా పుట్టాడు, ఓకే, ఒక రాజు కుటుంబంలో పుట్టాడా, ఒక ఘనమైన కుటుంబంలో పుట్టాడా, ఒక విలువైనటువంటి స్థితిలో ఆయన జీవించాడా, ఆయన జీవితం అంతా హుందాగా గొప్పగా ఉందా అని కనుక మనం ఆలోచించినట్లయితే లేదండి. ఏ రూపాన్ని ధరించుకున్నాడంట? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసమో తెలుసా అండి? ఎవరి కోసం? నీకోసం, నా కోసం. ఆయన జననము త్యాగమే, ఆయన బ్రతికిన బ్రతుకంతా ఒక త్యాగమే మన కోసం. ఆయన వేసిన ప్రతి అడుగు నీ కోసం నా కోసం చేసిన త్యాగమేనండి. దాసుని రూపము ధరించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఒక మాట సెలవిస్తే ప్రపంచమంతా కూడా ఆయన మాటకు లోబడుతుంది. సముద్రాన్ని గద్దిస్తే సముద్రపు అలలు పొంగు అణిగిపోయింది కదండి. వ్యాధిని గద్దిస్తే ఆ వ్యాధి బాగైపోయింది. సాతాన్ని గద్దిస్తే ఆ దయ్యాలు విలవిలలాడిపోయాయి. శక్తి కలిగినటువంటి దేవుడైనప్పటికీ కూడా దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. అది ఆయన చేసిన త్యాగం కాదా అండి? అవునా కాదా? ఆయన జననం ఒక త్యాగము, ఆయన బ్రతుకు ఒక త్యాగం, ఆయన జీవితకాలం అంతా జీవించిన విధానం అంతా కూడా త్యాగమే. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు కదండి. ఎవరు ఇష్టపడతారండి? ఉన్నత స్థితిని విడిచిపెట్టడానికి ఎవరు ఇష్టపడతారు? పోనీ విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా బాగుందా అంటే పరిస్థితులు బాగోలేవండి. ప్రతి క్షణము నిందలు భరించాడు, ప్రతి క్షణము అవమానాలు భరించాడు. సొంత వాళ్ళే వద్దని ఆయన్ని వెలివేశారు. అవునా? వారు ఎవరి కోసమైతే ఆయన అంత కష్టపడ్డాడో ఆ ప్రజలే ఆయన మీద రాళ్ళు రువ్వి చంపేటువంటి స్థితి ఎవరు భరిస్తారండి? ఈ లోకంలో నేను గొప్ప, మాది గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఇలాంటి భరించారా? లేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే భరించారు. ఆయన మాత్రమే మన కోసము ఆ విధంగా చేయగలిగినటువంటి దేవుడు కదండి. చూడండి, తర్వాత ఆయన జననము త్యాగమే, ఆయన జీవించిన విధానము దాసుని పోలిక అది త్యాగమే, రిక్తునిగా చేసుకున్నాడు కదా, త్యాగమే. 8వ వచనం చదువుదాం. మరియు ఆ కార్యమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరణము పొందినంతగా విధేయత చూపాల్సిన అవసరం ఆయనకేముందండి? మరణము పొందినంతగా విధేయత చూపాల్సిన అవసరం ఆయనకేముంది? చనిపోవాల్సిన అవసరం ఆయనకేముంది? ఈరోజు అందరూ అంటున్నారు కదా, ఏముంది ఆ దేవునిలో శక్తి ఏముంది? 3 మేకులు 2 చెక్కలు పెరుక్కోలేనటువంటి దేవుడు ఎలాగవుతాడు? శవముగా వేలాడినాడు, శవాన్ని ఆరాధిస్తున్నారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్న మాటలకు అర్థం లేదండి. తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు ఆయన నీ కొరకు నా కొరకు ఆ మరణాన్ని పొందుకోకపోతే ఈరోజు నీకు నాకు విమోచన లేదు. ఆ రోజు ఆయన ఆ మరణాన్ని పొందుకోకపోతే నీకు నాకు విమోచన లేదు. ఇందాక సహోదరి చెప్పింది, ఆయనను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతారయ్యా, ఎందుకయ్యా నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ నీ ప్రాణం తీయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఏమంటున్నాడంటే ఆయన, నా ప్రాణాన్ని పెట్టుటకైనను దాన్ని తిరిగి తీసుకొనుటకైనను నాకు అధికారము గలదు. ఆయన తనంతట తానుగా తన ప్రాణాన్ని పెట్టాడు కానీ దాన్ని తీసుకునే అధికారం ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. పిలాతు అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు మౌనంగా ఉన్నావే, నువ్వేం మాట్లాడవా? నీ ప్రాణాన్ని తీయడానికైనా నిన్ను ప్రాణభిక్ష పెట్టడానికైనా నాకు అధికారం ఉంది, మాట్లాడు అని అడిగితే యేసయ్య అంటాడు, ఇదిగో నా తండ్రి వల్ల నీకు అధికారం వస్తేనే కానీ నీకెక్కడదయ్యా అధికారం నన్ను చంపడానికి? అంతేనా? ఎవ్వరికి ఆయన పైన అధికారం లేదు. మనం అనుకుంటున్నట్టుగా ఆయన శక్తిహీనుడు కాదు, మనం అనుకుంటున్నట్టుగా ఆయన బలహీనుడు కాదు, ఎవరో అనుకుంటున్నట్టుగా ఆయన చచ్చినటువంటి శవము కాదు. ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై మరలా రాబోతున్నటువంటి యూదా గోత్రపు కొదుమ సింహం. హల్లెలూయా. ఆయన మన కోసము మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన త్యాగం చేశాడండి. ఎందుకు త్యాగం చేశాడో తెలుసా అండి? ఎందుకు త్యాగం చేశాడో తెలుసా అండి? ఈ యొక్క నిర్గమకాండంలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఇవ్వబడినటువంటి ఆ యొక్క పాఠ్యభాగం 32వ అధ్యాయం 30వ వచనం నుండి చూస్తే అక్కడ ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే యెహోవా దృష్టికి పాపము చేశారంట.
యెహోవా దృష్టికి పాపము చేశారు. మోషే గారు ఆ యొక్క కొండపైకి వెళ్ళి ఆ యొక్క 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చేటువంటి ఆ సమయంలో కొద్దిగా ఆలస్యం అయ్యేసరికి ఈ ప్రజలు అనుకున్నారు, ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇంకా రాడు, ఇదిగో మేము ఒక దూడను చేసుకుంటాము, అదే మాకు దేవుడు అని చెప్పి ఒక బంగారు బొమ్మను చేసుకుని దాన్ని ఆరాధిస్తున్నారంట. చూస్తున్నటువంటి దేవుడు ఊరుకుంటాడండి? అని అన్నాడు, ఇదిగో ఈ ప్రజలు నాకు విరోధంగా పాపం చేశారు, వీరందరినీ నేను కొట్టివేయబోతున్నాను అన్నాడు. అయితే మోషే గారు మరలా వెళ్ళి యేసయ్య దగ్గర, దేవుని దగ్గర పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి వారి పక్షాన ఆయన ప్రాయశ్చిత్తం చేశాడండి. అప్పుడు వాళ్ళకు ఒక నియమాలు ఇవ్వబడ్డాయి. మీలో ఎవడైనా పాపము చేస్తే పాప పరిహారార్థ బలిగా మీరేం చేయాలో తెలుసా? ఒక గొర్రెనో ఒక కోడెనో పొట్టేల జతనో తీసుకుని వచ్చి అర్పించాలి. అది పాత నిబంధనలో వాళ్ళ పాప పరిహారార్థం నిమిత్తమై అర్పించవలసినటువంటి బలులు. మరి ఈ రోజుకి కూడా అదే పాపము మన మీద మోపబడుతూ ఉంది. బలి అర్పించుట వలన పాపం పోదండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? పాపం చేసిన ప్రతిసారి వెళ్ళడము, బలి అర్పించడము, పాపం చేయడము, వెళ్ళడము, బలి అర్పించడము, మరలా రావడము, మరలా పాపం చేయడము, మరలా బలి అర్పించడం, ఇదే వాళ్ళు చేసేటువంటి పని. అయితే ఆ రక్తము మన పాపాలను ఎంత మాత్రము తీసివేయలేదంట. ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఎలయనగా ఎట్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చూడండి, ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము మన పాపములను తీసివేయుట అసాధ్యము. మరి ఎవరి రక్తం వలన మన పాపము తీసివేయబడుతుందంటే ఎన్నో గ్రంథాల్లో చెప్పబడుతుంది. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం కదండి. ప్రతి మానవుని యొక్క పాపము కొరకు రక్త ప్రోక్షణము జరగాలి. అది గొర్రెలది కాదు, అది మేకలది కాదు, అది కోళ్ళది కాదు, అది పశువులది కాదు. అది ఎవరిదో తెలుసా? తద్రక్తం పరమాత్మేన అంటే అది ఒక పుణ్యవంతుడైనటువంటి దేవుని రక్తమై ఉండాలి. పరమాత్మేన అంటే దేవుని సంబంధమైనటువంటిదై ఉండాలి. పుణ్యదానం అంటే తనకు తానుగా స్వీయ త్యాగం, తనకు తానుగా అర్పించుకునేదై ఉండాలి. అర్థమవుతుందండి? గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు పశువుల యొక్కయు రక్తము నా పాపమును తీసివేయలేదు. ఆ రక్తము ఎవరి రక్తమై ఉండాలి అంటే పరమాత్మునిదై ఉండాలి. పుణ్యదానం అంటే తనకు తానుగా అప్పగించేదై ఉండాలి. తర్వాత పుణ్యదాన బలియాగం, అది బలియాగముగా చెయ్యబడేదై ఉండాలి. అలా ఎవరు చేశారు బలియాగము అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు చేశారు. చూడండి 10వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. ఆయన శరీరము, ఆయన రక్తము ఒక్కసారి ఆ సిలువ పైన చిందింపబడుట వలన ఈ రోజున మన అందరికీ కూడా పాపములు కొట్టివేయబడ్డాయి. మనందరి పాపములు ఒకేసారి ఆయన తీసివేశాడు. మనందరికీ కూడా కృపనిచ్చాడు ఆయన. మనందరి పాపాలు తన మీద వేసుకుని పుణ్యదాన బలి యాగంగా తన్ను తాను ఆ సిలువ పైన యాగం చేశాడండి. అంత గొప్పది ఆయన చేసినటువంటి త్యాగం కదండి. అంత గొప్పది ఆయన చేసినటువంటి త్యాగం. అర్థమవుతుందా? ఆయన జననము నీ కోసం నా కోసం ఆయన చేసిన త్యాగం. ఆయన జీవించిన విధానము నీ కోసము నా కోసము ఆయన చేసిన త్యాగం. ఆయన మరణము నీ కోసము నా కోసము ఆయన చేసినటువంటి త్యాగం. మరి ఇంత చేసిన ఆయన కొరకు నీవు నేను ఏం చేస్తూ ఉన్నాం? నీవు నేను ఏం చేస్తూ ఉన్నాం? ఆలోచించండి. ఆయనను నీ నోటితో ఒప్పుకొని ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడని, ఆయన తిరిగి లేచాడని నీవు ఒప్పుకుంటే నీకు నిత్య జీవాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. ఇందాక యోహాను సువార్త అందరూ కంఠపటంగా చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏంటండి? దేవుడు చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. నీవు నేను చేయాల్సిన ఏకైక పని ఏంటంటే
ఎవరైతే నీ కోసము తన జీవితాన్ని త్యాగం చేశారో ఆ యేసయ్యను నేను అంగీకరించాలి. ఆ యేసయ్య యందు నేను విశ్వాసం ఉంచాలి. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుట వలన నశింపక నిత్య జీవం పొందుతామంటండి. హల్లెలూయా. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుట వలన మనకు నిత్య జీవం వస్తుంది. ఆయన లేకుండా ఆ నిత్య జీవానికి మనకు మార్గము లేదు. ఎన్నెన్నో వెతుకుతా ఉంటారు ఈ లోకంలో, ఏవేవో చేస్తూ ఉంటారు. నువ్వెన్ని చేసినా ఏం వెతికినా యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ కోసము నా కోసము ఇంత త్యాగం చేసినటువంటి ఆయన ఎడల మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నామా? ఇంత త్యాగము చేసినటువంటి ఆయనను సొంత రక్షకుడిగా మన మనస్సులో మనము ఒప్పుకుంటూ ఉన్నామా? మన నోటితో మనము ఒప్పుకుంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందామండి. ఒక్కసారి అందరం కూడా తలలు ఉంచుకొని దేవుని సన్నిధిలో, యేసయ్యా నిజమే ప్రభువా, నా కోసము నువ్వెంతో గొప్ప త్యాగము చేసావు, ఏ మానవుడు చేయలేంది, ఏ దేవుడు ఎరుగం ప్రభువా, మాకు తెలిసి ఏ దేవుడిని కూడా మేము ఎరుగము నాయనా. అయితే నీవు మాత్రమే అయ్యా మా కొరకు మానవునిగా ఈ లోకానికి దిగవచ్చావు, మా కొరకు దాసునిగా ఈ లోకంలో జీవించావు, మా కొరకు ప్రాణాన్ని నీవు స్వీయ త్యాగముగా బలియాగముగా అర్పించావు నా తండ్రి నాయన. యేసయ్యా నిన్ను మేము మా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి మాకు సహాయం చేయండి అయ్యా. నేను సొంత రక్షకుడిగా అంగీకరించటం వలన మా పాపములు కొట్టివేయబడతాయి అయ్యా. మా కొరకు అయ్యా నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను నాయన. ఈ రాత్రికాల సమయమందు ఈ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడండి అయ్యా. నీవు మాట్లాడండి అయ్యా. నేను గ్రహించగలిగే మనస్సు నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించండి నా తండ్రి నాయన. నీ త్యాగమును గుర్తెరిగి, నీ ప్రేమను గుర్తెరిగి అయ్యా, నీ బిడ్డలు ప్రభా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి నీ యందు ఆనందించే భాగ్యము నీ బిడ్డలందరికీ నీ దయచేసి నిత్య జీవనకు వారసులగుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.